ఇప్పుడు ఎవరైనా మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ లోక సంబంధంగా చెప్పుకున్నాం. అయితే ఎవరైనా ఊకి లేనిపోని ఒక రాయి మన మీద వేస్తుందంటే వాడు ఇంకో రాయి వేయకుండా మనం ముందు జాగ్రత్త పడతామా పడమా? ఎందుకు వేస్తున్నామని కొంతమంది రేషం రావాలని తిట్టే వాళ్ళు ఉంటారు. అవునా కదా? ఊరికేనే వాళ్ళతో మనకి ఏం సంబంధం లేదు, ఏం లేదు, కానీ ఒక లేనిపోని మాటలని మన మీద వేసే వాళ్ళు ఉంటారు. ఈ శత్రువు ఎవరో తెలిస్తే, వాని కుతంత్రంలో ఏమో తెలిస్తే దాని నుండి మనం దూరం అవుతామా ఉండమా? దూరం వెళ్తామా? లేదా వాడి దగ్గరికి వెళ్ళి నువ్వెంత నేనెంత అని పెట్టుకుంటామా? యుద్ధం చేస్తామా? కొంతమంది బలం కలిగిన వాళ్ళు అనుకో యుద్ధం చేయడానికి ముందుకు సాగుతుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, రష్యా యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. రష్యా పెద్ద దేశం, యుక్రెయిన్ చిన్న దేశం. అయినా ఏం చేస్తుందంటే వాళ్ళ శత్రువు ఎవరో తెలుసు. ఆ చిన్న దేశమైనా వాటితో యుద్ధం చేయడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది యుద్ధం జరుగుతూనే ఉంది. 2 సంవత్సరాల నుండి ఒకరి బలం ఏందో ఎవరి బలం ఏందో వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ ఎనిమి ఎవరో వారిది ఏమిటో వారికి తెలుసు, ఎవరితో యుద్ధం చేయాలన్నది వారికి తెలుసు. అయితే క్రైస్తవులమైన మనము యుద్ధం ఎవరితో చేస్తున్నాము తెలుసా? అపవాదితో చేస్తున్నాం. ఎవరితోని? మరి ఈ అపవాది ఏమిటి? ఈ అపవాది ఎవరు? ఈ అపవాదికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ భూమి అందు దాని బలం ఏమిటి? దాని శక్తి ఏమిటి? ఈరోజు తెలుసుకున్నాం. అర్థమైందా? అపవాదిని ఎవరైనా తక్కువ అంచనా వేయకూడదు. చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. ఏమంటారు? అలా అని ఎక్కువ అంచనా కూడా వేయకూడదు. మళ్ళీ ఇక్కడనే క్వశ్చన్ వేస్తున్నా. మళ్ళీ నేను ఈరోజు ఏం చెప్తానంటే, ఈరోజు ఒకటే సబ్జెక్ట్ చెప్తా. అపవాదిని తక్కువ అంచనా వేయకూడదు. ఏం వేయకూడదు? అపవాదిని తక్కువ అంచనా వేయకూడదు. అలా అని ఎక్కువ అంచనా వేయకూడదు అని నెక్స్ట్ వారం చెప్తా. ఏం చెప్తా? నెక్స్ట్ వారము అలా అని ఎక్కువ అంచనా వేయకూడదు. ఈరోజు మాత్రము తక్కువ అంచనా వేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకున్నామా? హల్లెలూయా. తెలుసుకున్నామా? తెలుసుకుందాం. చాలా మంది చెప్తున్నా వినండి. చాలా మంది అపవాది గురించి తెలుసుకోకుండా, దాని కుతంత్రములు తెలుసుకోకుండా దానితో యుద్ధం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏం చేస్తున్నారు? దాని కేపబిలిటీ ఏమిటి, దాని ధైర్యం ఏమిటి, దాని బలం ఏమిటి తెలియకుండా యుద్ధాన్ని చేయడానికి వెళ్తున్నారు. ఎట్లా అంటే, ఎలా ఉన్నదంటే మన పరిస్థితి ఏమిటంటే, ఓ పిల్లోడు నా మీదకి యుద్ధానికి వచ్చినట్టుగా. అర్థమవుతుందా? పిల్లవాడే అయినా ఆ యుద్ధంలో గెలవాలి, నన్ను ఓడించాలి అంటే నన్ను ఏ విధంగా కొట్టాలి, నా బలహీనత ఏమిటి, నా బలం ఏమిటి అనేది వాడికి తెలిసి ఉండాలి. అవునా కదా? అంతే. అర్థమవుతుంది నేను చెప్పేది? తెలిసి ఉండాలి. మంచిగా మంచిగా వినండి. ఇట్రా లక్కీ, ఇట్రా. మంచిగా చూడాలి. నిలబడు. ఇప్పుడు వీడికి నాకు యుద్ధం జరుగుతుంది. నిలబడు, పైకి. ఏం జరుగుతుంది? వీడికి నాకు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఈ దీనిలో గెలుపు ఎవరిది? మన మామూలుగా చెప్పండి, గెలుపు ఎవరిది? నేను పెద్దగా ఉన్నా కాబట్టి నేనే ఉన్నా. వీడు ఎంత ఉన్నాడు నా చేయి కింద? ఏం లేడు. అవునా కదా? లేకపోతే ఎక్కడ వేసి పడేస్తా. కానీ వీడికి దేవుడు అనే సర్వాంగ కవచం ఉన్నది. హల్లెలూయా. ఈ సర్వాంగ కవచాన్ని చూసుకొని ఏం చేస్తున్నాడు? ఎరికేనా? నన్ను ఎక్కడ కొట్టాలి, నన్ను, నా బలహీనత ఏమిటి? అర్థమవుతుందా? నా బలహీనత అన్నది ఏంటిదని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం ఈరోజు చేయవలసింది కూడా అదే. ఏమిటి? బలహీనత. సాతానును, అందుకనే మంచి హెడ్డింగ్ చెప్పిన, సాతానును తక్కువ అంచనా వేయకూడదు. చాలా బలమైనది. దూతలలో ప్రధానమైన దూత, ఇంతకుముందు చెప్పాను కదా, దూతల్లో ప్రధానమైన దూత పైనుండి ఆకాశం నుండి నేరుగా కిందికే వచ్చింది. హల్లెలూయా. మైకులు బంద్ చేసుకోండి ఎవరికి వాళ్ళు, ఓకేనా? మైకులు బంద్ చేసుకోండి. అయితే దాని మన ఎనిమి ఎవరు, మన శత్రువు ఎవరు అని తెలిస్తే మనం యుద్ధం చేయడానికి చాలా ముందుకెళ్తాం. అంటే ఈసారి శత్రువుకున్న బలం ఏంటిదో తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. చివరికి ఒక మాట ఏమని ఉంటుందంటే, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు,
నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఎవరట? లోక అధికారి. మరి ఈ లోక అధికారి ఎవరు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నాం. సార్ చదవండి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ యుగము చొప్పున మునుపు నడుచుకొంటిని. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం చెబుతుండగా నాలో ఉండి మీరు మాట్లాడండి తండ్రి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు మీరు నేర్పించండి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అయితే నేను చెప్పేది ఈ రోజు ఏంటంటే కొన్ని ప్రశ్నలు మీకు వదిలిపెడుతుంటా అంటాను. ఆ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకోండి. ఓకేనా? సమాధానాన్ని కూడా, ఎందుకంటే మనది లైవ్ అవుతుంటా అంటది. నేను పూర్తిగా క్లుప్తంగా చెప్పట్లేదు కానీ కొంచెం నార్మల్గా చెప్తుంటా అంటాను. మీరు నాకు కాల్ చేసినా నేను పూర్తి సమాధానాన్ని మీకు ఇవ్వడానికి ఉంటా, లేదా ఆల్నైట్ ప్రేయర్లో పూర్తి సమాధానం చెప్పడానికి ఉంటా. కానీ ఈరోజు కొంచెం ప్రశ్నలుగానే చెప్తుంటాను. ఓకేనా? అర్థమైందా? అయితే మన ఎనిమికి ఏదంట, ఈ లోక అధికారం మొత్తం ఇవ్వబడినది. ఏమి ఇవ్వబడింది? ఈ లోకమే అధికారం మనకి ఇవ్వబడినది. ఎందుకంటే మానవుడు లేనప్పుడు ఈ దేవుడు సృష్టించిన భూమి మీద మొదటగా నివసించింది సాతాను. ఎవరు? సాతాను సృష్టించి అల్లకోల్లంగా చేస్తుందంటే భూమిని, దేవుడికి కోపం వచ్చేసింది. హల్లెలూయా. నేను సంపాదించిన ఆస్తి నా పిల్లలు తినాలి, కానీ నేను త్రోసివేసిన దానికి ఇక్కడ ఎందుకని దాన్ని తొక్కి పట్టడానికి, దాని అంచనాలను తలకిందులుగా వేయడానికి దేవుడు మానవుని సృష్టించాడు. హల్లెలూయా. అయితే ఆ మానవుడు వచ్చి ఏం చేయాలంటే ముందు దాని కుతంత్రాలను తెలుసుకోవాలి. ఎందుకంటే మానవునికి జరుగుతుంది. పౌలు గారు ఏమంటాడంటే, మనము పోరాడుతున్నది మన కంటికి కనబడే వాటితోని కాదయ్యా. నీ కంటికి కనబడితే ఏ మనిషో ఎవరో అయితే యుద్ధం చేయొచ్చు. ఇప్పుడు వాడు నేను యుద్ధం చేసుకుంటే నా బలం ఎంత, నీ బలం ఎంత అని తెలుసుకోవచ్చు. కానీ నీ కంటికి కనబడదు. హల్లెలూయా. ఆ సాతాను చేసే కార్యములు, అది చేసే లోక అధికారాలు మన కంటికి కనబడవు. ఎక్కడికి కనబడతాయి? మన దివ్య దృష్టితో చూస్తే కనబడతాయి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తును పూర్తిగా నీ సమూహంలో నువ్వు చేసుకుని చూస్తే కనబడతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే, ఎఫెసీ 2:2 ఒక మాట ఏమంటున్నానంటే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని. హల్లెలూయా. ఏందంట? ఈ గాలిలో కలిసిపోయిన వాయువు అంటే ఏంటిది? గాలిలో ఒక సాతాను, దేవుని శక్తి కూడా ఏ విధంగానైతే ఇట్లా గాలిలాగా మనకు ఉంటుందో, ఆ సాతాను ప్రభావం కూడా ఇలానే వస్తుంది. తెలుసా? అందుకనే కొద్దిమంది అంటారు, పెద్దలు ఏమంటారు, ఆడ దారిలో పోతుండ అంటే ఏదో గాలి తాకిందిరా అంటారు. అన్నారా? ఈ మాట విన్నారా? ఎవరికైనా చిన్నపిల్లలకు బాగలేదనుకో, ఇప్పుడు చిన్నపిల్లలు మనకు బాగున్నారు కదా, వాళ్ళకి అటు ఇటు పోతుందంటే ఏమన్నా అయిందనుకో, మోషన్స్ కానీ జ్వరాలు కానీ ఊరికి వచ్చింది అనుకో, ఇక మన తాతలు ముత్తాతలు ఏం చెప్తారు ఎవరికైనా, అరే వాడికి ఇక్కడ గాలి సోకింది రా భయ్. అర్థమైందా? ఏమంటారు? గాలి సోకింది. అయితే ఈ వాయుమండల అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు. ఎవరంట? అవిధేయులు. ఎవరు అవిధేయులు? మరి నీవు నేనే. అర్థమైందా? నీవు నేనే. సరిగ్గా వినాలి, మంచిగా వాక్యం వినాలి. తర్వాత చూసుకుంటారు, తర్వాత రాసిస్తా. మీకు రెఫరెన్స్లు ఎక్కడుంది ఏం కదా అన్న నేను రాసేయమన్నా రాసిస్తా. కానీ ఈరోజు మంచి శ్రద్ధగా వినండి. ఎందుకంటే మన ఎనిమి బలం ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాంతో యుద్ధం చేయడానికి మనం ఒక అడుగు ముందుకేస్తాం. కాబట్టి అప్పుడు మనమే విజయం సాధిస్తా అంటాం. హల్లెలూయా. అందుకనే చెప్పాను కదా, అందుకనే క్వశ్చన్ వేసాను. తక్కువ అంచనా వేయకూడదు, అలాగని ఎక్కువ అంచనా వేయకూడదు అని చెప్పాను. అలాగని ఎక్కువ అంచనా వేయకూడదు అన్నది నెక్స్ట్ వారం చెప్తా. ఓకేనా? ఈ రోజు తక్కువ అంచనా వేయకూడదు అన్న విషయాన్ని మాత్రమే
తెలుసుకున్నాం. అయితే ఈ అధిపతి యందు మనము నివసిస్తున్నాం. ఎక్కడ నివసిస్తున్నాము? ఈ సాతాను బంధకములో నుండి మనము ఈ అన్ని జరుగుతున్న ఈ బంధకాల నుండి మనం నివసిస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ చూడు గాలి మూత మోగుతూనే ఉంటుంటది. హల్లెలూయా. అలాంటి బంధకాల్లో మనము నివసిస్తున్నాము. నేను ఎక్కడున్నామంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. నేను మనం ఎక్కడున్నామన్న తెలిసిపోతుంది. హల్లెలూయా. చదవాలి ఒకసారి, మైకులు చదవండి. మొదటి మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందంతయు ఎరుగుము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతవు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. ఏందట? అర్థమైందా మీకు? అర్థం కల? మనము దేవుని సంబంధులము, నీవు నేను దేవుని సంబంధులము. కానీ మనం ఎక్కడున్నాము? ఇప్పుడు లోక సంబంధములో నివసిస్తున్నాము. అర్థమవుతుందా? ఈ లోక సంబంధములో నివసిస్తున్నాము. ఈ లోక సంబంధి అయిన అపవాది అధికారానికి లోబడుతున్నాము. లోబడుతున్నారా? లోబడతలేరా? అవునా కదా? ఆ అధికారానికి లోబడి కొన్ని కార్యాలు మనం చేస్తున్నాం. అయితే వీటి నిమిత్తము జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుని లేఖనం చెబుతుంది. హల్లెలూయా. చాలా మంది లోక సంబంధమైన అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏం ఎగ్జాంపుల్ చెప్తానంటే యేసయ్యా నీకు వందనాలు రిబాష్య కటాల రబాందుర్యాల రబాస్య. కొంతమంది ఒక ఆనవాయితీగా ఇలా ఈ కాళ్ళకు దారం కట్టుకుంటారు, దిష్టి తాకకుండా. అవునా కదా? కట్టుకుంటారా? అది ఏంటంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నాడు. ఎవరిని చూసి? ఇలాంటి సంబంధములోంటి ఉన్న ఈ లోకములో దేవుని నమ్ముకున్న నీవు దాన్ని ఆచరించచ్చా, ఆచరించకూడదా? అది మీకే వదిలేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే లోకమంతయు దుష్టత్వములో నిండి ఉన్నది. ఈ దుష్టత్వంలో నిండి ఉన్న ఈ లోకంలో నుండి నీవు ఆయనను స్వీకరించే పద్ధతి గురించి తెలియాలి అంటే ముందుగా దానికి ఏమేమి అధికారం కలిగి ఉన్నది తెలుసుకోవాలి. హల్లెలూయా. మొదట జ్ఞానము, సౌందర్యం. నెంబర్ 1 ఏంటిది? జ్ఞానము, సౌందర్యం. జ్ఞానము, సౌందర్యం. అయితే ఎజికేల్లో ఒక మాట ఉంటుంది, 28వ అధ్యాయము 12-13 వచనాల్లో తూరు రాజు అని ఉంటాడు. ఎవరు? మీరు తర్వాత చదువుకోండి. ఈ తూరు రాజు ఏం చేశాడంటే అక్కడ ఉంటది జ్ఞానముతోనూ సౌందర్యంతోనూ తన రాజ్యాన్ని పతనం చేసుకున్నాడు. హల్లెలూయా. అది ఎజికేలు ప్రవక్త ఏమని చెప్తున్నాడు ఎరికేనా? బలమైన సాతానుడు తూరు రాజును పడగొట్టేసింది. ఏం కొట్టేసింది? కొద్దిమంది జ్ఞానంతో మోసపుచ్చుతున్నారు, కొంతమంది అందసందాలతో మోసపుచ్చుతుంటారు, ఈ పాపములో పడేయడానికి వస్తుంటారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే సర్పము 3:1 ఆదికాండం 3:1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? చాలు ఏందంట? దేవుడు సృష్టించిన దానిలో సర్పం అంటే ఏంటిది? యుక్తమైనది, యుక్తి గలది. అయితే ఆదాము దగ్గరికి రాకుండా స్త్రీ దగ్గరికి వచ్చి ఇది నిజమా? అయ్యో మీ పాస్టర్ అలా చెప్పాడయ్యా, ఇది చేయకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, పోయినసారి నేను సాక్ష్యం చెప్పాను కదా, నాకేమైంది జరిగిందో, నేను బండి నడిపితే ఇలాంటిది చేయకూడదని చెప్తే వాళ్ళు ఏమంటారు ఎరికేనా? ఇది నిజమా? ఇది ఒక్కసారి తాగితే నిన్ను దేవుడు క్షమించడా?
ఇది ఒక్కరోజు నువ్వు గుడికి రాకపోతే నిన్ను దేవుడు క్షమించడా? ఈ ఒక్కరోజు నీ పని చూసుకుంటే దేవుడు నిన్ను క్షమించడా? అర్థమైందా? ఈ ఒక్కరోజు అక్కడికి వెళ్ళకపోతే ఏమైతుంది? ఆ 2 గంటలు దేవుని సన్నిధిలో నువ్వు ఉండకపోతే ఏమైతుంది? ఇది నిజమా? ఆయన మాటను వ్యతిరేకిస్తుంది. హల్లెలూయా. మరి దాని పని అది కదా. అందుకనే అది జ్ఞానమైనది, అది సౌందర్యమైనది అని ఎందుకు చెప్తున్నాను? అది దాని జ్ఞానాన్ని వాడుతున్నది. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము ఎక్కువగా ఆయనతో నడుస్తున్నాడు, ఆయనతో ప్రయాణం చేస్తున్నాడు. అవ్వ కొంచెం లేటుగా వచ్చింది. అవ్వ ఏం చేస్తుందంటే అవ్వ కూడా సహకరిస్తుంది, కానీ కొంచెం అక్కడక్కడ అవ్వకు కొంచెం కొంచెం ఆ మనోభావాలు వస్తున్నాయి. హల్లెలూయా. ఏమని వస్తున్నాయి తెలుసా? ఇది ఒక్క రోజు నేను చర్చికి పోకపోతే ఏమవుతుందిలే, కొంచెం అట్లా పోయి ఒక రౌండ్ వేసి వస్తా. హల్లెలూయా. నేను ఎలా ఉండేది ఎరికేనా? గుర్తుపెట్టుకోండి, మంచిగా వినండి. నా మనోభావాన్ని చెప్తున్నా, నా దాన్ని చెప్పుకొని ముందుకెళ్తా. వాక్యము స్టార్ట్ అయ్యి మధ్యలోకి పోయినాక చర్చికి పెట్టండి. ఏం చేసేది? వాక్యం స్టార్ట్ అయ్యి 1 గంట సేపు పాస్టర్ వాక్యం చెప్తాడు, నాకు తెలుసు. వాక్యం స్టార్ట్ అయినాక అరగంట తర్వాత పోయి వాక్యం అయిపోయినాక కానుకలు వేసి బయటకు వచ్చేది. ఏం చేసేది? నేను కానుక వేస్తున్నా కదా, దేవుడు చూసేది అది, ఇక వేరే ఏం చూస్తలేడు. అర్థమైందా? మాట్లాడ నేను చెప్తాను వినండి. అందు గురించి అదే ఆ విధంగా నా ఆలోచన భావం ఉండేది. చర్చ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసేది ఎరికేనా? మళ్ళీ మొదటి జీవితం ఇష్టం వాన్ వింతో, అన్నా ఏం చేస్తున్నావు ఎడిపోదాం. ఏం పని లేదు. పెళ్లి కాకముందు చెప్తున్న విషయాలు, ఇప్పటి కాదు. పని పాట లేదు, ఇంటికాడ అమ్మ వాళ్ళు ఉండరు, అమ్మ వాళ్ళు సేవకి వెళ్తారు, తిరుగుతారు, ఉండేది నేను ఒక్కనే. నా ఇష్టం వచ్చింది రాజ్యం, నా రాజ్యమే నాది ఇష్టం. నన్ను అనేటోళ్ళు ఎవరు ఉన్నారు? అవునా కదా? ఇప్పుడు వాడు తిరుగుతుంటే వాడిని ఆపేటోళ్ళు ఎవరు అన్నాడా? ఆ విధంగానే. ఎందుకంటే అలాంటి బ్రతికిన నా జీవితాలను దేవుడు ఒకసారి నాకు గుర్తు చేశాడు. హల్లెలూయా. గుర్తు చేసినప్పుడు దాని నుండి నేను విముక్తి కలిగిన. ఎక్కడ నా ఆరాధన అంటే ముందే పోతాయి, అరగంట ముందే వెళ్ళిపోతా. హల్లెలూయా. ఏం చేస్తా? లేదనుకో ముందే చెప్తా. ఎవరైనా పిలిస్తే వాళ్ళు 2 గంటలకు రమ్మన్నారు, నాకు 2 గంటలకు వీలు కాదు, 3 గంటలకు వస్తా, నాకు ఈ టైంకి వీలవుతుంది. మొన్న సుధాకర్ పిలిచినప్పుడు 2 గంటలకు రా అంటే నేను రాను, నాకు 3 గంటల వరకు అయితే టైం అవుతుంది, ఆ టైం వరకు నీ దగ్గర వస్తా అని చెప్పి. అంతేనా? నా వీల్ టైం చెప్పిన అంటే సమయాన్ని పోనిచ్చుకోకూడదు. సమయము చాలా విలువైనది. అయితే ఈ సర్పం వచ్చి ఈ సర్పాన్ని దేవుడు శపించడానికి కారణం ఏంటిదో తెలుసా? చాలా మంది తెలియదు. అవ్వను ఆదామును మోసపుచ్చినందుకు కాదు, తన దేహాన్ని సాతానుకు అప్పచెప్పినందుకు. హల్లెలూయా. నీవు నేను మన దేహాలను మోసపుచ్చినందుకు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలగనీయడు. కోపం కాదు, నీ దేహమును సాతానుకు అప్పచెప్పినందుకు దేవుడు నిన్ను కోపిస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇది నిజమా అనగానే ఆమెకు ఒక ఆలోచన వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె ఎప్పుడో 10 తలంపులు తిరుగుతున్నాయి, ఒక తలంపు మీద లేదు. 10 దిక్కులో మాట్లాడుతున్నది, 10 తలంపులతో తిరుగుతున్నది, అన్ని తెలుసుకుంటున్నది కనుక, తెలుసుకునే స్టేజ్లో ఉంది కనుక ఆమెకు వెంటనే అది మారిపోయింది. అది ఇది తింటే ఏం కాదు. అర్థమైందా? ఇది చేస్తే ఏం కాదు, ఈ ఒక్కరోజు పోతే ఏం కాదు, ఈ ఒక్కరోజు అక్కడికి పోయి నేను పూజ చేస్తే ఏం కాదు. హల్లెలూయా. ఈ ఒక్కరోజు నేను వారితో నడిస్తే ఏం కాదు, ఈ ఒక్కరోజు నేను రాకపోతే ఏం కాదు అనుకొని ఏం చేసింది? లోకం మొత్తానికి పాపం తీసుకొచ్చి పెట్టేసింది. హల్లెలూయా. నీవు నేను ఈ ఒక్కరోజు సాతానును తక్కువ అంచనా వేసి దానికి చోటీయడం వల్ల నీ పిల్లలకు శాపం దాకడానికి కారణం ఎవరంటే నీవే. గుర్తుపెట్టుకో. నా పిల్లలు ఆశీర్వదించబడతలేరు, నేను ఎదగట్లేదు, నేను దీవించబడట్లేదు అంటే కారణం ఎవరో కాదు, నేనే. నేను సాతానుకు చోటిచ్చాను దూరడానికి. హల్లెలూయా. దాన్ని తక్కువ అంచనా వేసి దాన్ని నేను బంధించగలుగుతా, దాన్ని నేను శపించగలుగుతా, నేను అపవిత్రమైన దాన్ని ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దాన్ని పవిత్రపరుస్తాడు అన్న నా గర్వంతో దానికి చోటిస్తున్నా. హల్లెలూయా.
హల్లెలూయా. అదే గర్వం ఈమెకు వచ్చేసింది. ఈ అవ్వలో కూడింది కూడా అదే గర్వము. ఆ గర్వాన్ని ఆ సాతాను చూశాడు, చూసి జ్ఞానంతో కొట్టేసింది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మంచి జ్ఞానం, మంచి తెలివితో కొట్టేసింది. ఏం కొట్టేసింది? నీవు కూడా దేవునిలాగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు 4 రోజులు వచ్చి మంచి పాటలు పాడి మంచిగా ఉండగానే నీ అంత తోడే లేడు అనుకుంటాంటావు దేవుని ఆలయంలో. హల్లెలూయా. నీ జీవితం అంతా ఆయనకు అర్పించినా కానీ ఆయన రుణం తీర్చలేవు. అర్థమైందా? అర్థమవుతుందా? జీవితం అంతా కూడా ఆయనకు అర్పించినా కానీ ఆయన రుణాన్ని నువ్వు తీర్చలేవు. ఆయనకు చాటి అయినది ఏది లేదు. ఏమైనా నువ్వు చేయగలవంటే అయితే నువ్వు తెలుసుకోవాల్సిందంటే దాని కుతంత్రములను తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూస్తే ఏముందంటే, సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. అవునా కదా? ఈ సాతాను దాని యంత్రములు అవ్వను మోసపుచ్చుతుందని అవ్వ ఎరగలే. నిన్ను కూడా మోసపుచ్చుతుందని నీవు నేను కూడా ఎరగట్లేదు. దాని తంత్రములను ఎరగట్లేదు. ఎరగకపోవడానికి గల కారణం ఏంటంటే నీలో బలము లేదు. ఏం లేదు? నీలో శక్తి లేదు. శక్తిహీనముగా ఉండి నువ్వు పోరాటం చేయగలవా? నువ్వు 2 రోజులు అన్నం తినకుండా ఉండి, లోక సంబంధంగా చెప్తున్నా, 2 రోజులు నువ్వు అన్నం తినకుండా ఉండి, ఇప్పుడు నేను 2 రోజులు అన్నం తినకుండా ఉండి కొర్నేలతో ఫైట్ చేయగలుగుతాను. నేను కొర్నేలు ఒక్క తోసు దోస్తే నేను ఎక్కువ పడిపోతా. అవునా కదా? ఉంటానా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. అయితే సాతాను కుతంత్రములు ఎలాంటి అంటే దాని కుతంత్రములు చాలా బలమైనవి, చాలా తెలివైనవి, చాలా సౌందర్యమైనవి. ఆ ఒక్కరోజు చాలా నీకు అందంగా చూపిస్తుంది. ఆ ఇరుకులకు పోయి అదే మొహాన్ని ఏం చూస్తావు? ఆ పాస్టర్ని అదే మొహం ఎప్పుడు ఇవాళ కాకపోతే రేపు చూడవా? ఆ చర్చిని ఇవాళ కాకపోతే రేపు చూడవా? అదే మొహాన్ని ఏం చూస్తావు? చూడకుండా ఉండడానికి దాని కుతంత్రం ఏం చేస్తానంటే ఒక మంచి సౌందర్యమైన ఒక లోకాన్ని చూపిస్తాంటది. హల్లెలూయా. హల్లెలూయా. ఎటో ఒకవైపు ఇట్లా మలుపు తిప్పేస్తుంది. ఇటు ముందుకు వెళ్ళవలసినది కొంచెం ఇట్లా సైడ్ తిప్పగానే కథ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజే మా రిలేషన్స్ వస్తారు, ఆ రోజే నా చుట్టాలు వస్తారు. హల్లెలూయా. ఏమంటారు? అదే రోజు వస్తారు. ఎప్పుడైతే నేనైతే ఖచ్చితంగా చెప్పినో వాళ్ళతో ఆదివారం రావద్దు ఎవరైనా ఎప్పుడైతే చెప్పినో అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ వారం కూడా వస్తలేరు. హల్లెలూయా. 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 స్తోత్రములు. హల్లెలూయా. అయితే ఇదే విషయాన్ని అపోస్తుడైన పౌలు ఇదే పత్రికల 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఎందుకంటే అవ్వను మళ్ళీ వీళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఎవరికి? మనకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడంటే చూడండి 11:3 2వ కొరింథీయుల పత్రిక, సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరచునట్లు మీ మనసులను చెరపకుడి. ఏందంట? ఏం చేసింది ఇక్కడ? ఏమన్నా? సర్పము తన కుయుక్తి చేత. అంటే కుయుక్తి ఎట్లా ఉంటదంటే ముందుగా అలా కొద్ది మందికి ఉంటది. ఏంటంటే పొమ్మన లేక పొగ పెడతాను అంటారు. చూసినావా? ఇంట్లోకి చుట్టాలు వచ్చిందట. ఇంట్లోకి చుట్టాలు వస్తే దోమలు వస్తానని పొగ పెట్టిందంట. ఏం చేద్దాం ఇక? అసలు కారణం ఏంటంటే వాళ్ళని బొమ్మని చెప్పలేక దగ్గర బంధువులు వాళ్ళని ఏమనలేక దోమలు ఉన్నాయని బంకతులు పొగ పెట్టడం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? అర్థమవుతుందా? అయితే అది ఏం చెప్తుందంటే దాన్ని ఆలోచించింది. ఏం చేయాలా? ఈమె ఎట్లా చెప్తే వింటది? ఈ కుమార్తె ఏ విధంగా చెప్తే వింటది? ఈ కుమారుడు ఏం చేస్తే వింటాడు? అలా నిద్రపోతే వింటాడా? ఏం చేయాలి? అలా నిద్రపోగొట్టాలనా? ఏం కొట్టాలనే దాని యుక్తి బాగా మంచిది అనమాట. ఆ యుక్తితో ఏం చేస్తుంది అంటే ఆ యుక్తితో నెమ్మది కొంచెం నిద్ర రప్పిస్తుంది. కొంచెం ఇంట్రెస్ట్ తీసేస్తా ఉంటారు. హల్లెలూయా. ఆ కొంచెం తీసేయగానే ఏమవుతుందంటే మనం ఆ కొంచెం నుండి పూర్తిగా దానికి చోటిస్తాం. హల్లెలూయా. 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 అయితే దీనికి కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. చోటు ఇవ్వకుండా ఉండడానికి నిద్ర గురించి అనగానే నాకు గుర్తు వచ్చింది. మంచి మాట చెప్తాను నేను. మిమ్మల్ని చూడగానే
నేను డ్రైవింగ్ ఫీల్డ్ చేస్తా, డ్రైవింగ్ పోయేది. డ్రైవింగ్లో నిద్రపోయినా అనుకో, నా పరిస్థితి ఏమవుతుంది? నేను నాతో పాటు ఉన్న ఇంకో 4 5 10 మంది ఏం చేస్తారు? ఏమవుతుంది ఎరికనా? పరమా జీవము మాకు నిమ్మ మరలా వచ్చి. హల్లెలూయా. నువ్వు చర్చిలో కూడా నిద్రపోయినావు అనుకో, నీ పరిస్థితి కూడా అదే. ఏంది? ట్రూ, నేను చెప్పేది నిజం. నేనేం చేస్తారు కన్నా, ఒకవేళ నిద్ర వచ్చింది అనుకో, వెంటనే బండి ఆపుకొని మొహం కడుక్కొని ఓ 10 నిమిషాలు అక్కడ నిలబడి ఇట్లా నిలబడి అటు ఇట్లు తిరుగుతుంటా. లేకపోతే గుర్తుపెట్టుకో, లేకపోతే ఇలా గిచ్చుకుంటా, ఇలా గుంజుకుంటా. ఇలా ఇవి ఉన్నాయి చూసినా, దీన్ని గుంజితే బాగా నొప్పి పెడుతుంది. అయితే ఎందుకంటే ఎందుకు చేస్తున్నాను ఈ విషయాన్ని, ఎందుకు చెప్తున్నానంటే, నాన్న మాట్లాడదు వాళ్ళతో, పిల్లల్ని పట్టించుకోకు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను నిద్రపోతే చనిపోతానన్న భయం నాలో ఉన్నది. నువ్వు చనిపోయిన తర్వాత అన్న ఏడికి పోతావు అన్న భయం నీలో లేదు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటే భయం లేదు. చాలా మందికి చెప్తున్నాడు దేవుడు అంటే భయం లేదు. మీ అందరికీ భక్తి మాత్రం ఉన్నది, కానీ అందుకనే దాని కుతంత్రం మీరు తెలుసుకుంటలేరు. దాని కుతంత్రం ఇదే: వాక్యం వినకుండా నిద్ర రప్పించడము, వాక్యం వినకుండా ఆవలింపు రప్పించడము, వాక్యం వినకుండా నేను బయటికి పంపించడము, వాక్యం రాకుండా నీ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం పెట్టడము, వాక్యం వినకుండా నీ ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టడము, వాక్యం వినకుండా నీకు జ్వరం రానియడము, వాక్యం వినకుండా నీకు నడుము నొప్పి రానియడం, వాక్యం వినకుండా నీకు నడవనీయక చేయడం. హల్లెలూయా. ఇవన్నీ నొప్పులు ఆటోమేటిక్ వస్తుంటాయి. ఎందుకు? దాని కుతంత్రంలో నువ్వు ఎరగట్లేదు. హల్లెలూయా. అందుకని అది యుక్తి గల్లదై అవ్వను ఏ విధంగానైతే మోసపుచ్చిందో, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను మోసపుచ్చుకోకుండా నీవు చూసుకోవాలి అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తుతో తిరగలేదు. ఈ పౌలు యేసుక్రీస్తుతో తిరగలేదు, ఆ పౌలు తిరిగాడు. హల్లెలూయా. ఈ పౌలు క్రైస్తవులను హింసించేవాడు. సౌలు పోయి పౌలుగా మారిండు. ఆయన మారి ఏమంటున్నాడంటే, దాని కుతంత్రం ముందుగానే ఎరిగేసిండు. హల్లెలూయా. నేను ఏ విధంగా జీవించానో, నా జీవితం ఏంటిదో, దాని జ్ఞానం ఏంటిదో, దాని జ్ఞానాన్ని ఎరిగిండు. నేను దాని జ్ఞానాన్ని ఎరగకుండా ఇంకా కష్టంలోనే ఉంటున్నావు, ఇంకా బాధలోనే ఉంటున్నావు. అది మీకే అప్పచెప్తున్నా. హల్లెలూయా. అయితే అది మహాజ్ఞాని అట. హల్లెలూయా. ఇంకొకటి ఉంటుంది, ఇదే 11:14 వెలుగు దూత అని కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? వెలుగు దూత. ఉందా లేదా చూడండి, 11వ అధ్యాయం 14 వచనం. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వెలుగు దూత సంబంధి అయిన కార్యంలో చాలా మంది చేస్తున్నారు. 90% పాస్టర్లే చేస్తున్నారు. హల్లెలూయా. నేను ఒప్పుకుంటా. నేను ఆ వెలుగా, దేవుని వెలుగా వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు? దాని జ్ఞానం చూడండి. దాని జ్ఞానములో పాస్టర్ పడిపోతూ, పాస్టర్తో పాటు విశ్వాసులు కూడా పడిపోతున్నారు. ఏం చేస్తున్నారు? అర్థమైందా? ఇట్లా పట్టుకొని ఇక అన్న మనం చెప్పద్దు కానీ తోసేసుడే ఇక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమందికి బాగా సంగీతాలతో ఆరాధిస్తేనే దేవుడు వస్తాడు. సంగీతం లేకపోతే దేవుడు రాడు. వాళ్ళ పరిశుద్ధాత్మ దాకదు. చూసారా? ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసారా మీరు? హల్లెలూయా. చూసారా? చూడలేదా? నేనైతే ఎంత నిశ్శబ్దంగా ఉంటానో అంత నిశ్శబ్దంగా దేవుని సన్నిధి నాకు బలంగా దాక్కుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఆయనకి ఇష్టం ఉండదు. ఏముండదు? అల్లరితో కూడిన ఆటపాటలు ఇష్టం ఉండదు. దావీదు వల్ల నాట్యమేయమన్నాడు, సంతోషించమన్నాడు, కానీ అల్లరిలాగా చేయమని చెప్పలేదు. హల్లెలూయా. అయితే దాని యుక్తిలో చాలా మంది పడిపోతున్నారు. నేను కూడా ఆయన యుక్తిలో బాగా పడిపోతున్నాం. అన్న నిలబడండి. మీకు నిద్ర వస్తే నిలబడండి, మీరు పడుకోవద్దు, నిలబడ. అయితే దానికి ఇంకొక బలం ఏంటంటే బలమాట. రెండవది ఏంటిది? త్వరగా చెప్తాను. బలము రెండవది ఏంటిది? ఫస్ట్ ఏం చెప్పిన నేను? జ్ఞానము, సౌందర్యం. రెండవది బలము. అది ఎంత బలమైనది తెలుసా తెలియదా? సరే, ఒక్కసారి మనము మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకున్నాం.
ఒకసారి చదవండి, తీసిన త్వరగా మైక్లో చదవక్క. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. అక్క 5వ అధ్యాయము 1 నుండి 4. సారీ, చదువు. ఆయన దూర దిగగానే అపవిత్రాత్మ పట్టబడిన వాడొక్కడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధిలో వాసము చేసేవాడు. సంఖ్యలైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాను. అబ్బా, ఏందంటే ఇక్కడ ఆపేసాడు. ఏందంట? బలం అని చెప్పిన కదా నేను. ఫస్ట్ జ్ఞానవంతుడు, రెండోది బలవంతుడు. సమాధిలో నివసిస్తున్నాడట ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని ఊరందరూ కలిసి వారిని బంధించలేకపోయారట. ఎంతమంది కలిసి? అర్థమైందా? ఈ ఊరందరూ కలిసి సంఖ్యలతో కూడా, దేంతోని? సంఖ్యలతో కూడా బంధించలేనంత బలవంతుడు. అలాంటి బలవంతుని నువ్వు బంధించాలంటే నువ్వు ఎంత బలం కలిగి ఉండాలి? అక్కడ ఊరంతా కలిసినా కానీ బంధించలేకపోయారే. ఇక్కడ నువ్వు ఒక్కరిని బంధించాలంటే నీలో ఎంత బలం ఉండాలి? క్వశ్చన్. అందుకని ఇవాళ క్వశ్చన్స్ ఇస్తాను. ఇవాళ పూర్తిగా ప్రసంగం చేస్తే దాదాపు 4 గంటల ప్రసంగం ఈరోజు. నేను ఆన్లైన్ ప్రేయర్కు 4 గంటల ప్రసంగం చేద్దామని నేను ఫిక్స్ అయిపోయినా. కానీ దేవుడు ఆ రోజు నాకు వేరే మాట్లాడిండు. అది ఒక్కరి గురించే మాట్లాడిండు. ఆ విషయం కూడా అదే రోజు చెప్పేసిన. హల్లెలూయా. అయితే ఇది చెప్తున్నాను, సంఖ్యలతో చదవక. వాడు పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తురునిగా చేసెను గనుక ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయాను. హల్లెలూయా. ఈ కాళ్ళకు కట్టేసిళ్ళు, చేతులకు కట్టేసిళ్ళు, మొత్తం బంధించి పెట్టేసిళ్ళు. కానీ అవన్నీ తునకలు చేసి పడేసిన్నాడు. ఏం చేసిండు? తునకలు చేసేసిళ్ళు. హల్లెలూయా. దావీదు గలా సంసోను కదా సింహాన్ని ఇట్లా మొత్తం ఇట్లా తీర్చినట్టుగా సంసోను దవడ ఎముక తెచ్చి 1000 మంది ఫిలిస్తీన్లను అందరిని నరికేసినట్టుగా వీడేం చేసిండు? మొత్తం సంఖ్యలను బంధిస్తున్నాడట. అంటే దాని బలాన్ని మీకు ప్రచురించడానికి, చెప్పడానికి, మీకు జ్ఞానం చేయడానికి చెప్తున్నా. మీ ఎనిమి, మీ బలం ఎంత ఉన్నది, మీ ఎనిమి, మీ శత్రువు ఎవరు, ఆ శత్రువు బలాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు యుద్ధం చేయడానికి, ముందుకెళ్ళడానికి అనువుగా ఉంటుంది. కనుక నేను అందుకని చెప్తున్నా. ఇంకొక విషయాన్ని చెప్పి ఇంకా ఉన్నది, దాని బలం గురించి ఇంకా చెప్పాలనుకుంటున్నా. 7 మనుషులను కూడా అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే ఇది ఒక్కసారి చూసుకున్నాం. 19వ అధ్యాయం 14 నుండి చదవండి ఒకసారి చూడండి. అయితే ఇక్కడ కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, చాలామంది చేసే క్రియలు ఏమిటి అంటే, నేను కొద్దిమందిని గుర్తు చేస్తాను. కొంతమంది బంధించగలుగుతారు. ఏం చేస్తారు? దురాత్మలను కానీ రోగాన్ని కానీ బంధించగలుగుతారు. కానీ దాన్ని కొద్ది కాలమే ఏం చేస్తారు? కొన్ని రోజులే. ఎగ్జాంపుల్, కొంతమంది ఏమన్నా జరిగిందంటే బయటికి పోయి గాలి సోకింది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, గాలి సోకిందని అదొకటి ఇదొకటి కట్టించుకొని బయటికి పోయేస్తుంటారు. కొన్ని రోజులు బాగానే ఉంటారు. ఏం చేస్తారు? అర్థమవుతుందా? కొన్ని రోజులు బాగానే ఉంటారు. తర్వాత మళ్ళీ ఎప్పటి చెప్ప దేవుని సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది అట్లనే ఉన్నారు. ఏం చేస్తారు? తాత్కాలికంగా బంధించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాని బలం ఏంటిదో వీరికి తెలియదు, దాని శక్తి ఏంటో తెలియదు. కానీ అప్పుడు నీలో పూర్తి శక్తితో నిన్ను సగంగా బంధిస్తున్నావు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకసారి 14 నుండి చదవండి. ఏమన్నా చెప్తాను. యూదుడైన స్కెయానును ఒక యజమానునికి కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యములు నేను యేసును గుర్తెరుగుదును, పౌలు కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరని అడగగా హల్లెలూయా. చాలు. ఏందంటే ఈ 7 ఏం చేస్తారు? ఎరికేనా? అపోస్తులు చేసినట్టు ఇది చాలా మందికి వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఏం చేస్తారంటే, నేను ప్రార్థన చేయగానే నాకు తగ్గిపోయింది, నేను ప్రార్థన చేయగానే కార్యం జరిగింది. ఇలాంటి దేవుడు యేసుక్రీస్తు నామాన్ని మనం ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుడు ఆయన నామాన్ని అవమానపరచకుండా ఆ రోజు కార్యం జరుగుతుంది. అది కొద్ది కాలమే ఉంటుంది. అయితే ఈ 7 కుమారులు కూడా ఏం చేస్తున్నారంటే,
అదే బాపతికి వచ్చి ఏం చేస్తున్నాడు, ఒక దయ్యం పట్టినండి ఏం చేస్తున్నారు వాళ్ళ బలంతోని వాళ్ళ తెలివితోని వాళ్ళు ఎల్లగొట్టాలనుకుంటున్నారు. ఎల్లగొడితే అది ఏమంటుంది ఎరికైనా, ఏసెవరో తెలుసు, ఆ పౌలు అంతగానో ప్రకటిస్తున్నాడే పౌలు, ఆ పౌలు ఎవరో నాకు తెలుసు. నువ్వెవర్రా భయ్, ఎవడి నువ్వు అని ఆ 7గురిని వడిపట్టేసింది. ఏం చేసింది, దాంట్లో 2 లోబర్చుకున్నది, ఇంకా 5గురిని లోబర్చుకుంటుంది. హల్లెలూయా. అయితే అందుకని ఆ సాతాను కుతంత్రంలోకి నువ్వు వెళ్ళిపోకుండా ఉండడానికి ఏం చేయాలా, ముందుగాల నీవు దాని కుతంత్రంలోని ఎరగాల. హల్లెలూయా. ఎందుకంటే నువ్వెవరో తనకు తెలుసు, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో సాతానుకు తెలుసు. అది ముందే ఎరిగినది నిన్నెవరో, నీవు దాన్ని ఏ విధంగా దాన్ని జయించాలో అన్నది మాత్రం నువ్వు తెలుసుకోవట్లేదు. ఏం చేస్తున్నావు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన, నిద్ర వస్తే నీ నిద్ర రాకుండా నేను ఏం చేస్తున్నావు, కొన్ని కార్యాలు ఉన్నాయి, కొన్ని టిప్పులు ఉన్నాయి, అలాంటి టిప్పులు చెప్పిన, అవునా కదా. ఇలాంటి టిప్పులు మన దగ్గర కూడా ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. దాని కుతంత్రాలను ఎరగడానికి, దాని కుతంత్రాలను బంధించడానికి నువ్వు ఏమి చేయాలో, నువ్వు ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో ఇంకెక్కువ గడపాలన్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో నీకు తెలుసు. కానీ దాన్ని ఎరగకుండా, ఆ శాశ్వత పరిష్కారాన్ని చూడకుండా తాత్కాలిక పరిష్కారం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు నేను బాగుంటే చాలు. ఏంటిది, ఇప్పుడు నేను బాగుంటే చాలు, అవునా కదా. ఆ విధముగా మనం ఎరుగుతున్నాము గనుక, అది దానికి తెలుసు గనుక నీ జీవనం ఏంటిదో, నీ జీవన స్టైల్ ఏంటిదో టోటల్గా ఆ దురాత్మకు తెలుసు గనుక నీవు ఎవరు అన్నది ఖచ్చితంగా ఏంటంటే, నీవు ఎవరో ఏమిటో అన్నది నువ్వు తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ విషయాన్ని త్వరగా చెప్పి ముగిస్తా, ఇక షార్ట్గా చెప్తా. ఇంకా వినేటట్టున్నారు ఏదో తెలియదు, కానీ లేదు చెప్పమంటే ఒక అరగంట చెప్తా, లేదంటే 10 నిమిషాలలో క్లోజ్ చేసేస్తా. 5 నిమిషాలలో క్లోజ్ చేస్తా. 3వది అద్భుత శక్తి. ఏంటిది, అద్భుత శక్తి. నమ్ముతారా అద్భుత శక్తి ఉన్నదని? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. అందరూ చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి. ఎన్ని తరములకై గణపరచదగినది క్రీస్తు నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. హల్లెలూయా. అయితే ఈ సాతాను కూడా అద్భుత శక్తులు ఉన్నాయి. ఏమున్నాయి? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము తీయండి, 9వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. రక్షించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మాత్ కార్యములతోను. హల్లెలూయా. నశించిపోచున్న వారు రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను ఎరగక, అయ్యా నువ్వు ఇలా చేయకయ్యా నేను చెప్తే నా మీద కోపం. హల్లెలూయా. నేను ఉన్నట్టే చెప్తున్నా. అందుకనే సత్యమైన విషయాన్ని వీళ్ళు ఎరగక వీళ్ళు ఏం చెప్తున్నారంట, నశించిపోయిన దాన్ని ఏం చెప్తున్నారు, నశించిపోయిన దాన్ని వెతుకుతున్నారు. ఇజ్రాయెల్ కదా వెతికినట్టుగా, ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలుగా వెతికినట్టుగా, అవునా కదా. అహరోను కర్ర 10 కార్యములు చేస్తే దాంట్లో 9 కార్యములు మంత్రతంత్రములతో చేశారు వాళ్ళు కూడా. అంటే అదే శక్తి సమానం కలిగి ఉన్నారా లేదా? అందుకే నేను చెప్పాను కదా, వెలుగుతుందని చెప్పాను కదా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఏమంటున్నారు, అయితే వారు రాక అబద్ధ విషయమై సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను ఏం చేస్తాలో, మా పాస్టర్ ఇట్లా చెప్పిండు, నేను ఇట్లా చేసినందుకే నా గురించి చెప్పిండు, నాకు లేదా నన్నే మనసులో పెట్టుకొని చెప్పిండు పాస్టర్, నన్నే చేసుకొని చెప్పిండు. నేను ప్రార్థన చేస్తే కార్యం జరగదా? నేను చేస్తే జరగదా? పాస్టర్ వయసు ఎంత, నేనెంత, నా వయసు పాస్టర్ కంటే ఎక్కువ ముందు నేను దాన్ని నమ్ముకున్నా దేవుణ్ణి, అవునా కదా. చాలా మంది ఉన్నారు నామకార్థ క్రైస్తవులు మన దగ్గరనే, చాలా మంది ఉన్నారు.
నానా విధములైన దేన్ని అంటే ఆ వేరే అద్భుత శక్తులు ఒకరోజు జరిగేది, ఒకరోజు కార్యం జరిగే దాని గురించే ఆలోచన పడి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడక్కడ జరుగుతున్నాయి అనగానే అక్కడికి పరిగెత్తుతుండా అంటారు. అందుకనే సుధాకర్కి చెప్పిన నేను, సుధాకరు అక్కడికి ఇక్కడికి పరిగెత్తకు, నువ్వు నాతోని ఉంటావా దేవుడిని కిడ్నీలు బాగు చేస్తాడని చెప్పిన. అన్నాను లేదా? ఒకటే మాట, నీతోని ఉంటా అన్నాడు, నెక్స్ట్ రోజు నువ్వు పోయి చెకప్ చేసుకో అని చెప్పిన. హల్లెలూయా. అన్నాను లేదా? మాట అన్నాను లేదా? నిలబడు చెప్పు, అన్నాను లేదా? మైక్ లేపు, మైక్ ఏమని చెప్పిన? మైక్లో తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉండు, అటు ఇటు తిరగకు అన్న, బాగైతే అనగానే ఇక మళ్ళీ సండే మండే టెస్టులు వచ్చినాయి, ఓకే అయిపోయింది. అంతేనా? దేవుడికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, నా దగ్గర ఏమున్నదంటే నాకు దేవుడు ఒకటే విషయాన్ని నేర్పించింది, ఏంటంటే శాశ్వత పరిష్కారం. ఏంటిది? నామకార్థ పరిష్కారాల గురించి మనం పరిగెత్తకూడదయ్యా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎక్కడికో వెళ్తే 100 రూపాయలు వస్తాయని పరిగెత్తడం కంటే ఇక్కడ ఉండి కష్టపడితే ఇక్కడ 10 రూపాయలు ఇస్తానని అంటే దాని గురించి ఉండడం బెటర్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హైదరాబాద్లో దాదాపు 11 నుండి 14 సంవత్సరాలు వర్క్ చేసిన. ఎన్ని చేసిన? 10 సంవత్సరాలు వేసుకున్నా. 10 సంవత్సరాలు వర్క్ చేసిన, నాకు నెలకు 35,000 వచ్చేది. ఎంత వచ్చేది? పైగా నెలకు నేను 10,000 నేను అప్పు చేసేటోని. ఏం చేసేటోని? అవి కాక ఇంటికి పంపించేది లేదు. 1,000 2,000 కంటే ఎక్కువ ఇంటికి పంపించకపోతే ఇంటికి ఎంత? అర్థమైందా? అయితే చాలా మంది ఇదే పరిగెత్తుతున్నారు, తెలుసు. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఆలోచన జ్ఞానం లేదు, దేవుడు అంటే జ్ఞానం లేదు. ఇప్పుడు చూడండి, 2,000తోని నేను నెల మొత్తం బతుకుతున్నా. ఎన్ని వేలతోని? జస్ట్ 1,700తో బ్రతుకుతున్నా. మీకు తెలుసా తెలియదు? 1,700 పెట్టి ఇంట్లో సామాన్ మొత్తం కొనుకొస్తాం మేము. 1,700 కంటే ఎక్కువ కాదు మాకు. ఎంత? 1,700 కంటే ఎక్కువ కాదు. నేను మా సురేష్కి చెప్పిన, మన దగ్గరికి వస్తాడు విశ్వాసి సురేష్ ఉన్నాడు, ఆయనకి చెప్పిన 1,700 కంటే ఎక్కువ కాదు నువ్వు చూడని ఆయనకి లిస్ట్ కూడా చూపించినాను. దాంతో నెల మొత్తం తింటాం మేము. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్. హల్లెలూయా. తెలుసా? అయితే అప్పుడు అంతా ఎందుకంటే నేను అప్పటి పరిష్కారాన్ని చూసుకున్నా కానీ శాశ్వత పరిష్కారాన్ని చూడలే. అర్థమవుతుందా? నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇదే చెప్తున్నా. అందుకనే ఇజ్రాయేలును విడిపించేటప్పుడు కూడా నిర్గమకాండం 7వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది చూడండి. ఇక్కడ ఎన్ని కార్యాలు చేస్తారంటే మోషే కర్ర. గుర్తుపెట్టుకోండి, ఎవరి కర్ర? గుర్తుపెట్టుకోండి, ఎవరి కర్ర చేసింది? అహరోను కర్ర వర్క్ చేసింది. ఏం చేసింది? మోషే కర్ర. ఒకటేసారి దేవుని యొద్దట దేవుడు చెప్పిండు, మోషే నువ్వు కర్ర ఏదైతే చేస్తావో అది అవుతుందని దేవుడు చెప్పిండు. కానీ ఈ ఫరో ముందట అద్భుత కార్యాలు చేసింది అహరోను కర్ర. ఈ అహరోను కర్ర ఏం చేసిందంటే అది వేస్తే పామైంది కింద వేయగానే. అయితే ఆ రాజు చూసి చూడండి, అద్భుత శక్తుల గురించి చెప్పాను కదా. 3వది ఇది ఒక్క విషయాన్ని చెప్పి నేను గమనిస్తాను, మంచిగా వినండి. అయితే మంత్రతంత్రాలను వాడు పిలిపించిండు, వాళ్ళ కర్ర కూడా వేసింది. హల్లెలూయా. వాళ్ళ కర్ర కింద వేయగానే ఆ కర్ర కూడా పాము అయిపోయింది. ఏమైంది? పామైంది. కానీ అహరోను కర్ర ఆ కర్రను మింగేసింది. 8, 9, 10, 11 వచనాలు చదివితే అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్నదా లేదా చూడండి. చెప్పు ఒకసారి చదువు. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పుచున్నప్పుడు నీవు అహరోను చూసి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమను. ఎవరి కర్ర పట్టుకొని పడేయమన్నాడు? గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నేను ఒక నాయకుడిగా నిలబడి నేను చెప్తున్నాను. సరిగ్గా మీరు నాతో నడిస్తే ఇప్పుడు నా కర్ర కాదు కార్యం చేసేది, నేను ఇప్పుడు మీ కర్ర కార్యం చేయడం చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తారు? ఎవరి కర్ర చేస్తారు? మోషే కర్ర అని చెప్పలే. అహరోను నీ కర్ర పట్టుకో, నీ కర్ర అక్కడే. హల్లెలూయా. నేనైతే అదే కోరుకుంటాబ్బా. మీరేమని అనుకోండి, ఎవరైనా కోరుకోరో పాస్టర్లు, కానీ నేను అనుకుంటా నాతోని నడిచే వాళ్ళు నాకంటే ఎక్కువ అద్భుత కార్యాలు చేయాలి. హల్లెలూయా. అదే దేవుడి నిర్ణయం. అర్థమైందా? అలా అని కార్యాలు చేస్తున్నారని ఈయన అహరోను మోషేను వదిలేసి వెళ్ళిపోలే.
కొంతమంది అట్లా జరగగానే కొంచెం ప్రార్థన తెలియగానే కొంచెం బైబిల్ తెలియగానే పక్కకు పోయి పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. చూశాను, కొంచెం మిడిమిడి జ్ఞానంతో తెలిసేవారు. సాతాను వారికి ఆ విధంగా ప్రేరేపించి ఉండడం వల్ల వాళ్ళు సాతానుకు చోటిచ్చారు. ఈ సర్పం గల ఏ విధంగా అయితే సాతానుకు చోటిచ్చిందో ఈ మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ సాతాను కుతంత్రాలను ఎరగక దానికి చోటిస్తున్నారు. హల్లెలూయా. అయితే అక్కడ అహరోను కార్యములు చేస్తుందంటే వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ కర్రలు కూడా చేస్తుందంటే ఈ అహరోను కర్ర ఏం చేసిందంటే పోయి ఆ కర్రలను మింగేసింది. ఏం చేసింది? మింగేసింది. హల్లెలూయా. అది దేవుని బలం, ఇది సాతాను బలం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం చెప్తున్నా? వారిలో ప్రతివాడును తమ కర్రను పడవేయినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రను మృంగివేయగా. అది ఆపేసేయండి. మనం ఇప్పుడు తక్కువ అంచనా కూడా సాతాను గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారిలో ఉన్న తమ్మరులు కూడా వాళ్ళ కర్రలు కూడా పడేసిందట. పడేయగానే ఏమైంది? అవి కూడా సర్పములు అయినాయి. ఒక అద్భుత కార్యం చేసింది. ఏ అహరోను, నువ్వే చేస్తావా? మేము చేయమా? చూడు, మీ దేవుడే చేసేది, మేము చేయమా? మా మంత్రతంత్రములతో చేస్తున్నాం చూడు అనగానే అందరు మొగ్గు ఎటుపోతుంది? ఎటుపోయింది? అందరి కార్యాల దగ్గరికి పోయింది. హల్లెలూయా. కానీ అక్కడ ఏర్పరచుకుని పడబడిన వారు ఎవరున్నారు? ఒక ఇద్దరే ఉన్నారు. మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? దేవుణ్ణి దూషించువారు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుని సన్నిధిలో నిద్రపోయే వాళ్ళు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అందుకని నేను ఏం చెప్పినంటే అపవాదిని తక్కువ అంచనా వేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కార్యములు చేయడానికి నీ మనసును ప్రేరేపిస్తుంది. నీ మనసును కుతంత్రాల వైపు తిప్పుతుంటది. ఇది ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది? ఈ రోజు నువ్వు చేయకపోతే ఏముంటుంది? అర్థమైందా? తర్వాత విషయాన్ని నెక్స్ట్ వారం ఏం చెప్తాంటే దాన్ని రాజ్యాన్ని ఎలా కట్టుకున్నది చెప్తా. హల్లెలూయా. ముందుగా అపవాది గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుడు నా మధ్యలో ఇది చాలా పెట్టాడు. దాని కుతంత్రంలో మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాం. హల్లెలూయా. లేకపోతే అస్పష్టంగా ఉంటుంది. మన మనసు ఏమంటే అస్పష్టమైన దర్శనాలు చూస్తుంటది, అస్పష్టంగా చూస్తుంటది. హల్లెలూయా. ఇంతకుముందు ఆ సహోదరు చూసినట్టుగా అస్పష్టంగా చూస్తుంటాం. ఎందుకు? దాని కుతంత్రాలు మనం ఎరగలేకపోతుంటాం. హల్లెలూయా. దాని కుతంత్రాలు, దాని బలం ఏందో తెలుసుకున్నప్పుడు దానికంటే బలముగా మనం తయారు కావాలి. హల్లెలూయా. కనుక దానికంటే బలముగా మనం తయారవడానికి మనం కూడా తయారవడానికి ప్రిపేర్ అవుతాం. కనుక దాన్ని ఇప్పుడు అంచనా వేయకూడదు, అలా అని దాన్ని ఎక్కువ అంచనా కూడా వేయకూడదు. హల్లెలూయా. అది నెక్స్ట్ వారం తెలుసుకున్నాం. దీన్ని కంటిన్యూ నెక్స్ట్ వారం వెళ్దాం. కనుక అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న బ్రదర్ కిరణ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరు ఏకీభవించాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్తారు.